హాయ్ హలో వెల్కమ్ టు కొలగూరి 24/7 న్యూస్ ఛానల్. రాజకీయాల్లో ఉన్న 2 రెళ్ళ 4 ఎప్పటికీ కాదు. అంతకంటే ఎక్కువ కావచ్చు, అంతకంటే తక్కువ కావచ్చు. లెక్కలు వేరు, సమీకరణాలు వేరు. అయితే రాజకీయ లెక్కలు వేరు, రాజకీయ సమీకరణాలు వేరు. రాజకీయాల్లో ఎవరికి ఎప్పుడు ఎలాంటి ప్రేమ పుడుతుందో, ఎవరికి ఎప్పుడుపై అకారణంగా ద్వేష పుడుతుందో చెప్పడం ఎవరి వల్ల కాదు. కాబట్టి రాజకీయాల్లోన శాశ్వత మిత్రత్వం ఉండదు, శాశ్వత శత్రుత్వం కూడా ఉండదు అన్నమాట అక్షరాల వాస్తవం. ఇదంతా ఎందుకు అంటే, ఈ పురాణం అంతా ఎందుకు అంటే, నిన్న ఇటీవల తాజాగా తెలంగాణకు వచ్చేసినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో వచ్చినటువంటి నితిన్ నబీన్ వరంగల్ గడ్డపై చేసినటువంటి ప్రసంగంలోన పలు ఉద్దేశాలను ఆయన వ్యక్తం చేశారు. వాస్తవానికి బీజేపీకి ఎప్పటి నుంచో కూడా తెలంగాణ అనేటువంటిది ఒక కళ. ఎందుకు కళ అంటే, ఆల్రెడీ ఇక్కడ దానికి ఒక పొలిటికల్ ఎడ్జ్ ఉంది, పొలిటికల్ స్పేస్ ఉంది, విజయం సాధించగలిగే సత్తా ఉన్న నాయకులు ఉన్నారన్న నమ్మకం అధిష్టానానికి ఉంది. అయితే అది చాలా కాలంగా తీరని కోరికగా మాత్రమే మిగిలిపోయింది. అందుతుంది అనుకున్న సమయంలో అందనంత దూరంలో వెళ్ళిపోవడం అనేటువంటిది ఎప్పుడూ జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇక్కడ ఏంటి అంటే, బీజేపీ తాజాగా అనుసరిస్తున్న వ్యూహం అంటే, కొన్నిసార్లు ఆ సంభాషణను మనం బైసెక్ట్ చేస్తే, విశ్లేషిస్తే, వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాట ఏంటి, లేదా ఆ మాట వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళ ఎత్తుగడలేంటి, వాళ్ళ వ్యూహం ఏంటి, ఇవన్నీ కూడా మనకు కొద్దిగా చూచాయిగానైనా అర్థమవుతూ ఉంటాయి. సో ఇలాగా నితిన్ నబీన్ నిన్న మాట్లాడినటువంటి మాటల్లోన ఆయన తెలంగాణ పైన ప్రేమ ఒలకబోశారు. తెలంగాణ పైన ప్రేమ ఒలకబోయడమే కాకుండా, తెలంగాణ బిడ్డ, దేశ ప్రధానిగా అపూర్వమైనటువంటి ప్రశంసలు అందుకున్నటువంటి పివి నరసింహారావు పైన ఎక్కడ లేనటువంటి ప్రేమను కురిపించారు. ప్రేమను కురిపించడానికి కూడా ఒక కారణం ఉంది. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, రాజకీయాల్లో ఏది ఉత్తినే చేయరండి, ఏదో ఒకటి ఆశించే చేస్తూ ఉంటారు. పివి నరసింహారావు పైన బహిరంగంగా బాహటంగా ఇంత ప్రేమ చూపించడంలోన కారణం ఏంటంటే, కాంగ్రెస్ హయాంలో యాక్చువల్గా అయినా కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగి ప్రధానిగా అత్యున్నత పదవిని అందుకున్నారు. అత్యున్నత పదవిని అందుకోవడమే కాకుండా ఆర్థిక సంస్కరణలు పివి ప్రధాని, ఆ తర్వాత మన్మోహన్ సింగ్, వీళ్ళ నేతృత్వంలో, వీళ్ళ జంట నాయకత్వంలో దేశం ఎన్నో ఆర్థిక సంస్కరణలకు లోనయ్యింది. ఆ తర్వాత దేశ ప్రగతికి వీళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు కారణాలయ్యాయని ఇప్పటికీ కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్న మాట వాస్తవం. ఆ విషయం కాస్త పక్కన పెడితే, పివి నరసింహారావు ఎంత అత్యున్నతమైనటువంటి నాయకుడిగా ఎదిగినా, దేశ ప్రధానిగా ఎదిగినా, తెలంగాణ బిడ్డగా ఆయనకు దక్కాల్సినటువంటి గౌరవం చివరి దశలో దక్కలేదు అన్న మాట ఇప్పటికీ కూడా తెలంగాణ వాసుల గుండెను మెలిపెడుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే, ఆయన భౌతిక కాయాన్ని, ఆయన మరణించిన తర్వాత భౌతిక కాయాన్ని సొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చాలా నిరాదరకు గురి చేశారు, చాలా అవమానానికి గురి చేశారు. సాధారణంగా మనిషిని ఎంత ద్వేషించినా కూడా మరణం సమయంలో మనం గౌరవిస్తాం, మరణానికి మనం గౌరవాన్ని ఇస్తాం. అది హిందూ సాంప్రదాయం, భారత సంప్రదాయం. అయితే ఇక్కడ కాంగ్రెస్ పివి నరసింహారావు భౌతిక కాయాన్ని చాలా నిర్లక్ష్యంగా చూసింది, అవమానకరంగా ప్రవర్తించింది అన్న అపకీర్తినైతే అది మూట కట్టుకున్న మాట వాస్తవం. అయితే ఇంతకాలం తర్వాత మళ్ళీ పాత కథను తవ్వి తీశారు బీజేపీ వాళ్ళు. పాత కథలను తవ్వి తీయడంలో కారణం ఏంటంటే, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఏది? కాంగ్రెస్సే. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ని లక్ష్యంగా చేసుకొని పలు ఆరోపణలు గుప్పించారు. అంటే ఏంటి? కాంగ్రెస్ అవినీతిమయంగా ఉంటుంది, దాని పాలన సరిగ్గా ఉండదు, ఎప్పుడు కూడా స్వార్థపూరితంగా ఉంటుంది, తన సొంత నాయకులనే పట్టించుకునే స్థితిలో కాంగ్రెస్ లేదు అని చెప్తూ పివి నరసింహారావు ఉదాహరణను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పైగా కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఏమాత్రం సుఖంగా లేరు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరు కూడా వాళ్ళు సుఖశాంతులతో లేరు, సంతృప్తిగా లేరు. ఈ పాలన చాలా అస్తవ్యస్త పాలనగా మారిపోయింది అని చాలా ఘాటుగానే విమర్శించారు. సో ఇక్కడ
తెలంగాణలో పేదలను రైతులను గాలికి వదిలేశారని, కేంద్రం పట్టించుకుంటుంది కాబట్టి వారికి కనీసం కొన్ని పథకాలైనా అందుతూ ఉన్నాయని నవీన్ అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా క్షణక్షణానికి క్షీణించిపోతున్నాయని అని ఆ తర్వాత అంటే ఇవన్నీ చెబుతూ ఢిల్లీలో ఆయన పివి నరసింహారావు భౌతిక దేహాన్ని కూడా పార్టీ కార్యాలయంలోకి తీసుకురాలేనంత నిరంకుశత్వ మనస్తత్వం కాంగ్రెస్ నాయకులది అని ఆయన తూర్పారపట్టారు. తాము అంటే బీజేపీ వాళ్ళు ఏం చేశారు, పివి నరసింహారావు విగ్రహాన్ని స్థాపించాలి ఢిల్లీలో అని అనుకుంటే తాము ఆయన పూర్వ ప్రధానిగా ఎంతో గౌరవించామని ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేద్దామనుకుంటే దానికి కూడా సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఏమాత్రం సహకరించట్లేదని చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పటికే పివి మృత దేహాన్ని పార్టీ కార్యాలయంలోకి తీసుకురానివ్వకుండా అటుంచటే సాగనంపి అవమానపరిచారన్న ఒక మాట మూట కట్టుకొని ఉంటే, తాజాగా ఇక్కడ మరొకటి ఏం చెప్తున్నారు, మరొక అపవాదం ఏంటంటే కనీసం ఆయన మరణించిన తర్వాత పూర్వ ప్రధానిగా ఆయన గౌరవించుకుంటూ ఒక స్మారకాన్ని ఏర్పాటు చేద్దామని ప్రయత్నించినా కూడా కాంగ్రెస్ అడ్డుపడుతోంది. కాంగ్రెస్ ఎవరికి అడ్డుపడుతోంది? కాంగ్రెస్ నేతకే అడ్డుపడుతోంది. కాంగ్రెస్ తరఫున ప్రధానమైనటువంటి నిరంతరం కాంగ్రెస్ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం పార్టీ జెండా మోసి అహర్నిశలు శ్రమించినటువంటి ఆ నేతకి సరైనటువంటి విలువ ఇవ్వడానికి కాంగ్రెస్ మనసొప్పట్లేదు. ఇది తెలంగాణ పైన కాంగ్రెస్ ఉన్నటువంటి అభిమానం, ప్రేమ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు చాలా నిశితంగా కామెంట్ చేశారు. సో వరంగల్ గడ్డ పైన ఇలా పీవీకి మద్దతుగా అంటే వరంగల్ గడ్డలో జరిగినటువంటి సభలోన ఆయన వరంగల్ గడ్డ పైన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ పరిశీలకులకు చాలా 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 ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఈ కాంగ్రెస్ను పదే పదే టార్గెట్ చేసుకుంటున్నారు. ఓకే, కాంగ్రెస్ను టార్గెట్ చేసుకోవడంలోన పెద్ద ఇదేమీ లేదు. పై ఇక్కడ ఇంకోటి ఏంటంటే కీలకమైన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి బీజేపీ ఎంతో తోడ్పాటునందించింది. మా నాయకురాలు సుష్మా స్వరాజ్ ఆ రోజు పార్లమెంట్లోన క్రియాశీలకంగా వ్యవహరించి తెలంగాణకు మద్దతునిచ్చి బిల్లు పాస్ అయ్యేలాగా సహకరించారు అని మళ్ళీ ప్రస్తావించారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మనకు 3 రకాల వాదాలు మనకు తెలంగాణలో వినిపిస్తున్నాయి. ఒకటి, తెలంగాణ తెచ్చారు. తెలంగాణ తెచ్చాము అన్నది ఎవరు? బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్. సో తెలంగాణను పోరాడి తెచ్చింది మేమే అని చెప్పి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగలిగింది బీఆర్ఎస్. తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చిందని వాళ్ళు అంటున్నారు కానీ వాళ్ళు తీసుకురాలేదు, మేమే ఇచ్చాము అని 10 ఏళ్ల నుంచి చెప్పి 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 చివరికి తెలంగాణ ప్రజలు పోనీలే 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళు ఏదో ఇచ్చామని అంటున్నారు, ఒక్కసారి అవకాశం ఇద్దామని కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. తెచ్చామన్నా బీఆర్ఎస్కి ఏమో 10 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారు. ఇచ్చాము అనేటువంటి కాంగ్రెస్కు 5 ఏళ్ల అధికారంలోకి ఇచ్చారు, అది ముగియబోతుంది. ఇప్పుడేంటి, తెచ్చాము ఇచ్చాముతో పాటు మద్దతు ఇచ్చాము, మేము మద్దతు ఇచ్చాము, మేము లేకుంటే బిల్లు పాస్ అయ్యేది కాదు అని ఇప్పుడు కొత్త పాట అందుకున్నది ఎవరు? బీజేపీ. సో తెచ్చాము అనేటువంటి బీఆర్ఎస్కు అధికారం లభించింది, ఇచ్చాము అనేటువంటి కాంగ్రెస్కు అధికారం లభించింది. ఈ వరుసలో తీసుకుంటే మద్దతు ఇచ్చాము అనేటువంటి బీజేపీకి కూడా అధికారం లభించవచ్చు అనేటువంటి అంచనాలు వారికి ఉన్నాయి. బీజేపీ ఎప్పటి నుంచో కూడా, ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి మొన్న. ఆ 5 రాష్ట్రాల్లోన బీజేపీ గణనీయమైనటువంటి విజయాన్ని సాధించిన మాట అయితే వాస్తవం. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లోన తృణమూల్ కాంగ్రెస్ను చిత్తుగా ఓడించింది. 15 ఏళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీని అడ్రస్ లేకుండా చేయగలిగేటువంటి సత్తా బీజేపీకి ఉందని అది అక్కడ నిరూపించింది కూడా. సో ఎప్పుడైతే బీజేపీ వెస్ట్ బెంగాల్లోన అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిందో దానికి అప్పుడు ఆశ ఏర్పడింది. ఏంటి అంటే అసలు అసాధ్యము అనుకున్నటువంటి రాష్ట్రంలోనే సాధ్యపడినప్పుడు తెలంగాణలో అంత ఇంత సాధ్యపడే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఎందుకు వదిలిపెట్టుకోవాలి, ఈ అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి? అప్పటి నుంచి కూడా చాలా పక్కాగా ప్లాన్ వేసుకుంటున్నారు. తెలంగాణను ఎలాగైనా సరే ఈసారి అధికారం దక్కించుకు తీరాలని పావులు వేస్తున్నారు, పాచికలు వేస్తూ ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ను టార్గెట్ చేయడమే కాదు, బీఆర్ఎస్ను దగ్గర కూడా తీసుకుంటున్నారు అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది. అంతెందుకు, బీఆర్ఎస్లోన ఒకానొకప్పటి కీలక నేత
కల్వకుంట్ల కవిత ఆమె బయటకు వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి ఆరోపణ ఏంటి? ఎప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోవడం గ్యారంటీ అని. నేను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేద్దామా అని అనుకున్నారు, ఆ మాట కూడా నాకు వినిపించింది. ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. సరే, కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు, ఆయన మౌన ముద్ర దాల్చారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇప్పుడు ప్రతిపక్ష నేతలుగా వాళ్ళు చాలా క్రియాశీలకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు నినాదాలు ఇస్తున్నారు. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు, వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కాంగ్రెస్ని ఎలాగైనా గద్దె దించాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది ఒకవైపు. అయితే వాళ్ళు బీజేపీకి దగ్గర అవుతున్నారా, లేదా బీజేపీ బీఆర్ఎస్కు దగ్గర అవుతుందా అంటే ఇప్పటికీ కూడా ఏ రాజకీయ నాయకుడి దగ్గర స్పష్టమైనటువంటి సమాచారం లేదు. అయితే ఖచ్చితంగా ఎప్పటికైనా కానీ బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈసారి రానున్న ఎన్నికల్లోన కనీసం కలిసైనా పోటీ చేస్తాయి, లేదా పోటీ చేశాకైనా గెలిచిన తర్వాత అయినా ఫలితాలు వచ్చిన తర్వాత అయినా కలుస్తాయి అనేటువంటి ఒక మాట వినిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి 2 వెర్షన్స్ కనిపిస్తున్నాయండి. ఒకటి, ఆంధ్రప్రదేశ్లోన కూటమిగా ఏర్పడి విజయం సాధించిన ధర్మిల, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఏమైనా కూటమిగా ఏర్పడి, అంటే పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి గ్లామర్తో కావచ్చు, తెలుగుదేశంకి ఇప్పటికీ కూడా అరకొరగా ఉన్నటువంటి పార్టీ కార్యవర్గానికి సంబంధించి కావచ్చు, రూట్స్ నుంచి కావచ్చు, బీజేపీ లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయని ఒక వర్గం వారు ఆలోచిస్తూ ఉంటే, లేదు ఆంధ్రలోనూ ఉన్నటువంటి పార్టీలను తెలంగాణకు తీసుకొస్తే కనుక అసలుకే మోసం వస్తుంది, సెంటిమెంట్ దెబ్బతింటుంది. 10 ఏళ్ళు పోయినా కూడా ఇంకా ఆ సెంటిమెంట్ పచ్చిగానే ఉంది. కాబట్టి ఇప్పుడిప్పుడే మనం ఆ మాట ఎత్తడానికి వీలు లేదు. మళ్ళీ నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అధికారాన్ని పోగొట్టుకొని ప్రతిపక్షానికి పరిమితం అయిపోయి అనేక దెబ్బలు తిని మౌనంగా ఓర్చుకుంటున్నటువంటి బీఆర్ఎస్ను మనం దగ్గరకు చేర్చగలిగితే, కేసీఆర్ మనకు దగ్గర రాగలిగితే, బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే తిరుగులేని శక్తిగా ఆవిర్భవించి కాంగ్రెస్ను ఒక్క దెబ్బతో కొట్టి అవతల పడేయచ్చు అని కూడా ఆలోచిస్తున్న మాట వాస్తవం. సో వీటన్నింటినీ నేపథ్యంలో పెట్టుకున్నారు. కాబట్టే నితిన్ నబీన్ నిన్న వరంగల్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ను దుమ్మెత్తిపోశారు. అవినీతి గురించి మాట్లాడారు, కాంగ్రెస్లో ఉన్నటువంటి నిరంకుశ పాలన గురించి మాట్లాడారు, కాంగ్రెస్ నేతలు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎలా గాలికి వదిలేశారో మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడారు, కానీ బీఆర్ఎస్ గురించి పల్లెత్తు మాట అనలేదు, ఒక్క మాట అనలేదు, ఒక్క కామెంట్ కూడా చేయలేదు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ కూడా పాలన చేసింది కదా, ఆ పార్టీలో చేసినటువంటి ఆ పాలనలో జరిగినటువంటి తప్పుల గురించి విశ్లేషించుకోవచ్చు కదా, చర్చించవచ్చు కదా, ఒక మాట అనొచ్చు కదా. అంటే ఒక్క మాట కూడా అనలేదు. ప్రసంగం మొత్తం కూడా తమను తాము ప్రశంసించుకోవడంతో పాటు కాంగ్రెస్ను విమర్శించడానికే నితిన్ నబీ ప్రసంగం పరిమితమైపోయింది. ఈ దాఖలా చూస్తూ ఉంటే చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే, చూస్తూ ఉంటే అడుగులు అటు దిశగానే పడుతున్నాయా, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయే దిశగా అడుగులు పడుతున్నాయా? ఒకవేళ అలా గనక అడుగులు పడితే కాంగ్రెస్ని ఇంటికి పంపించేటువంటి శక్తి ఈ 2 పార్టీలకు ఉందా అంటే గనక చాలా మటుకు ఉందని చాలామంది పరిశీలకులు అంటూ ఉన్నారు. పైగా కాంగ్రెస్ ఇప్పటికే కావలసినంత అపఖ్యాతిని మూట కట్టుకుంటూనే ఉంది. అది రికవరీ అంటే నష్ట నివారణ చర్య చాలా తక్కువగా ఉంది, నష్టం చాలా ఎక్కువగా ఉందని పరిశీలకులు అంటూ ఉన్నారు. ఈ సినారియోలో తీసుకుంటే బీజేపీ ఏదో ఒక వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. కాబట్టే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరంగల్కి వచ్చి ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలోన పొరపాటున కూడా బీఆర్ఎస్ గురించి ప్రస్తావించలేదు, మాట్లాడలేదు అనేది మనకు అర్థమవుతుంది. సరే, రాజకీయాలు అన్నాక గ్యాసిప్స్ ఉంటాయి, ఊహలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఇలా అయి ఉండొచ్చు, ఇలా కావచ్చు అనుకునేటువంటి ఈక్వేషన్స్ నడుస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒక బలమైన ఈక్వేషన్. చూడాలి, మళ్ళీ రాజకీయాలు అన్నాక ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే ఎన్నికల ముందు పొత్తు బాగుంటుందా, ఎన్నికల తర్వాత పొత్తు బాగుంటుందా, ఈ పొత్తు వలన బీజేపీకి లాభమా బీఆర్ఎస్కి లాభమా, మీరేం ఆలోచిస్తున్నారో కామెంట్ బాక్స్లో రాయండి. అదండి సమాచారం. దట్స్ ఆల్.